హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. హాయ్ అండి. సో, ఇవాళ అయితే దాక్షమ్మ బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామనమాట. సో, అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. ఇవైతే దాక్షమ్మ వాళ్ళ నానమ్మ గిఫ్ట్ చేశారండి. డబుల్ మూవా పట్టీలనమాట. సో, దాక్షమ్మ అన్నంప్రసన్నకి మా నానమ్మ అయితే సింగిల్ మూవా పట్టీలైతే తెచ్చారు. సో, ఆల్రెడీ అవి ఉన్నాయి కదా అని ఇవైతే తీసుకున్నారు అత్తమ్మ. ఇదైతే లక్ష్మీదేవి ఉంగరం అండి. అమ్మ తీసుకుంది. అంటే దాక్షమ్మ వాళ్ళ అమ్మమ్మ తీసుకున్నారు. అండ్ ఇది మా బావగారు వాళ్ళు తీసుకున్నారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో, డిజైన్ వచ్చి ఉంగరం బావుంది. అలాగే ఇది రాయి ఉంగరం అండి. మా ఆడపడుచు వాళ్ళు తీసుకున్నారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళనమాట తీసుకుంది. సో, ఇది కూడా చాలా బావుంది. 3 ఉంగరాలు కూడా చాలా బావున్నాయన్నమాట. సో, ఇవైతే మురుగులంటారండి. వెండి మురుగులు. మా పిన్ని తీసుకుంది. అంటే దాక్షమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ తీసుకుందనమాట. సో, ఒకసారి కూడా వేయలేదు ఇంకా. బావున్నాయి. ఇవి కూడా సింపుల్‌గా. అండ్ ఈ ఫోటో ఫ్రేము నేను కవర్‌లో నుంచి తీస్తున్నానేంటి అనుకుంటున్నారేమో! ఇదైతే ఆల్రెడీ స్టేజ్ మీద ఓపెన్ చేయించింది మా చెల్లి. సో, మా చెల్లయితే గిఫ్ట్ చేసింది. చాలా బావుందండి ఫోటో ఫ్రేమ్ అయితే. తను కూడా చూడలేదంట. సో, నేను చూస్తానక్క ఒకసారి ప్లీజ్ ఓపెన్ చెయ్యి అనంటే ఇంక స్టేజ్ మీదే ఓపెన్ చేశాము. సో, ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బావుంది. అలాగే ఈ గిఫ్ట్ ఎవరిచ్చారంటే మా అన్నయ్య అనమాట. మా చిన్నన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. సో, మా చిన్నన్నయ్య గిఫ్ట్ చేశారు. సో, దీంట్లో ఏముందో చూసేద్దాము. సో, మేము గూడా అప్పుడే చూడ్డం అండి. మాకు కూడా తెలీదు. సో, వీడియో కోసమని ఏమి ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాననమాట. ఈ కవర్‌లో ఏముంది అని చూస్తే డ్రెస్ ఉందండి. సో, లెమన్ యెల్లో కలర్ డ్రెస్ అనమాట. సో, దాక్షమ్మకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వచ్చాక కూడా సరిపోతది ఇది. కొంచెం పెద్ద డ్రెస్సే అనమాట. సో, కలర్ లేదు దాక్షమ్మకి చాలా బావుంది. సో, నాకైతే సింపుల్‌గా భలే నచ్చింది. కలర్ గాని, గౌన్ గాని బావుంది. అలాగే ఈ గిఫ్ట్ గూడా వాళ్ళే ఇచ్చారండి. సో, వాళ్ళు 2 గిఫ్ట్‌లు ఇచ్చారనమాట. సో, మా అన్నయ్యకి, చిన్నన్నయ్యకి ఇద్దరు పిల్లలండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సో, వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య ఒక గిఫ్ట్. అలాగే వాళ్ళ అమ్మాయి, మా వదిన ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, ఇది సర్ప్రైజింగ్‌గా ఉండాలని ఇంటి దగ్గర ఏదో అట్టపెట్టుంటే దాంట్లో పెట్టి తీసుకొచ్చినట్టున్నారు. అంటే టెడ్డీ బేర్ బొమ్మనమాట. సో, చాలా క్యూట్ ఉండే అసలు. నాకైతే చిన్నప్పటి నుంచి టెడ్డీ బేర్లంటే భలే ఇష్టమండి. సో, చూడంగానే భలే హ్యాపీ అనిపించింది. ఇదైతే మా పెద్దన్నయ్య వాళ్ళు గిఫ్ట్ చేశారు. సో, ఈ గిఫ్ట్‌లో ఏముంది అని చూస్తే డ్రెస్ అనమాట. సో, దాక్షమ్మకి గ్రీన్ కలర్ డ్రెస్. సో, ఇది గూడా చాలా బావుంది. ఇది గూడా పెద్దదే అనమాట. సో, దాక్షమ్మకి మూడో సంవత్సరం వచ్చాక సరిపోతది. ప్రస్తుతానికైతే పెద్దదయిపోతుంది. సో, చాలా బావుంది ఈ డ్రెస్ కూడా. సో, చాలా క్యూట్‌గా ఉంటాయి. చిన్న పిల్లల డ్రెస్సులు భలే ఉంటాయి. అందులోను స్పెషల్‌గా ఆడపిల్లల డ్రెస్సులయితే అసలు ఎంత బావుంటాయో. అలాగే దానికి ఒక ప్యాంట్ అండ్ క్యూట్‌గా చున్నీ గూడా ఇచ్చారు. అలాగే ఇది సాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళిచ్చిందనమాట గిఫ్ట్. సో, చిన్న బాక్సుంది. ఇంత చిన్న బాక్స్‌లో ఏం గిఫ్ట్ ఇచ్చారబ్బా! అనుకున్నానండి. సో, తీసి చూడంగానే షాకనమాట. ఇంత చిన్న బాక్స్‌లో ఆ గిఫ్ట్ ఎలా ప్యాక్ చేశారా అనిపించింది నాకైతే. సో, మీరు చూడండి. అది గౌనండి. సో, చూస్తున్నారు గదా! చిన్న కవర్‌లో చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టారండి. సో, గౌనయితే భలే ఉంది. సో, చాలా సింపుల్‌గా, లైట్ వెయిట్‌గా బావుందనమాట. సో, గౌను. ఇంత చిన్న బాక్స్‌లో ఇంత గౌన్ వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చూడంగానే షాకనమాట. ఇంత చిన్న గిఫ్ట్‌లో గౌనుందా అని. సో, ఇదైతే ఒక ఫోటో ఫ్రేము. ఇది ఆల్రెడీ మా తమ్ముడు
దీని ప్యాకింగ్‌ని తీసేసాడనమాట. సో, అందుకే అలా చూపించాల్సొచ్చింది. అలాగే ఇది మా ఇంటి దగ్గరున్న వాళ్ళు ఇచ్చారనమాట. సో, కొన్నిటికి పేరైతే రాయలేదండి. సో, దాంట్లో ఇదొకటనమాట. సో, చిన్ని టెడ్డీ బేర్. సో, చాలా క్యూట్ ఉండే. అందులోనూ అమ్మాయి కదా! సో, కాబట్టి ఎక్కువ టెడ్డీ బేర్‌లే వస్తున్నాయి. సో, ఒకవేళ అబ్బాయి ఉంటే వేరే గిఫ్ట్‌లొస్తాయన్నమాట. సో, టెడ్డీ బేర్‌లు రావు. సో, అమ్మాయి కాబట్టి సో, ఎక్కువ టెడ్డీ బేర్సే గిఫ్ట్స్ చేశారు. అండ్ ఇదొక టెడ్డీ బేర్ అండి. సో, ఇది గూడా ఇంటి దగ్గరున్న వాళ్ళే మా ఇంటి పక్కనున్న వాళ్ళు గిఫ్ట్ చేశారు. సో, టెడ్డీ బేర్‌లే ఎక్కువ వస్తున్నాయి. అన్నీ చాలా క్యూట్ క్యూట్ ఉండే. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసరికి సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిచ్చారండి. ఈ గిఫ్ట్‌లో ఏముందో చూసేద్దాం. ఆ! దీంట్లో గూడా టెడ్డీ బేరే ఉంది. ఇది గూడా టెడ్డీ బేరే అండి. సో, ఇది గూడా క్యూట్ ఉండే. కానీ ఏంటంటే ఇన్ని టెడ్డీ బేర్స్ వచ్చాయి కదా! సో, ఏ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వకుండా వచ్చింది చూడండి. సో, అది చాలా నచ్చింది నాకైతే. సో, ఇదొక టెడ్డీ బేరు. సో, ఇది గూడా ఇంటి పక్కన వాళ్ళిచ్చారనమాట. సో, ఇంటి దగ్గరున్న వాళ్ళకి కూడా కంపల్సరీ చెప్పాలి కదా! ఫంక్షన్ ఉంటే. సో, చెప్పామండి. సో, వాళ్ళిచ్చిందనమాట అది. సో, ఫైనల్‌గా గిఫ్ట్స్ అన్నీ అయితే ఇవండి. డ్రెసెస్, టెడ్డీ బేర్స్ అలాగే